దళితుల అభ్యున్నతికి చైతన్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధుతో శ్రీకారం చుట్టాని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. గోషాంబహల్ నియోజకవర్గం మంగళఘాట్ డివిజన్లో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ చేపట్టిన దళితవాడలో 3వ విడత బస గడ్డం గంగాధర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. గుప్పానగర్లో దళితవాడలోని ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు వివరించారు. సీఎం కేసీఆర్ దళితుల ఆశా జ్యోతి అని, గత ప్రభుత్వాలు దళితులను విస్మరించి వారి అభివృద్ధిని అడ్డుకుంటే సీఎం కేసీఆర్ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని తెలిపారు. 1000 గురుకులాలు ఏర్పాటు చేసి దళితులకు మంచి విద్యను అందిస్తున్నారన్నారు. గడ్డం గంగాధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ నిరుపేదలకు అండగా నిలవడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు. शिक्षा देने के लिए ये प्रोग्राम మూడో విడత నేడు ప్రారంభమైంది. ఇది గోషాంబహల్ నియోజకవర్గంలో మంగళఘాట్ డివిజన్ గుఫానగర్లో ఈ కార్యక్రమం ఇవాళ స్వీకారం చుట్టుకుంది. ఈ కార్యక్రమం సుమారు ఈ డివిజన్లో 7 రోజులు కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే బీద ప్రజలు చదివించే వాళ్ళ స్తోమత లేకపోతే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నా ఆధ్వర్యంలో వాళ్లకు చదివించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించడం జరుగుతూ ఉంది.